తెలంగాణ వ్యాప్తంగా లోక్సభకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 1 గంట వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 40% పోలింగ్ తెలంగాణ వ్యాప్తంగా నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తెలంగాణలో కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్‌కి సంబంధించి ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మాధవీలత కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకున్న సమయంలో ఇద్దరు ఎదురెదురు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా మాధవీలత మొత్తం ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా కలయి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే ఎంఐఎం బోగస్ ఓట్లకు సంబంధించి పాల్పడుతుందన్న ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఉదయం నుంచి కూడా చెక్ చేసుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగా మాధవీలత కొంచెం అగ్రెసివ్గానే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఆమె మీద కొద్దిసేపటి క్రితమే కేసులు కూడా నమోదయ్యాయి. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మాధవీలత మీద 171C, 186, 5051C ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. ప్రధానంగా మాధవీలత ఏదైతే ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తుంది అనే అంశాలకు సంబంధించి దీనికి సంబంధించి మాధవీలత మీద కేసులు అయితే నమోదు చేశారు. ఉదయం నుంచి కూడా మాధవీలత ఓల్డ్ సిటీలో మొత్తం తిరుగుతూ ఉన్నారు. అన్ని పోలింగ్ బూతులను చెక్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా మాధవీలత చెక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి చెక్ చేయటం అనేది అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల సమస్యాత్మకంగా మారుతున్నాయి. అందులో భాగంగానే మాధవీలతకి ఎంఐఎం కార్యకర్తలకి మధ్య చాలా ప్రాంతాల్లో వాగ్వివాదం జరిగింది. మాధవీలత చాలా పోలింగ్ బూతుల దగ్గర అధికారులతో కూడా వాగ్వివాదం చేస్తున్న పరిస్థితులు విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి మాత్రం హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఉత్కంఠగా నడుస్తుందనే చెప్పుకోవాలి. అన్ని ప్రాంతాల్లో మాధవీలత ఉదయం నుంచి కూడా పోలింగ్ 7 గంటల నుంచి ప్రారంభమైంది. 7 నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ అన్ని చెక్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలా చెక్ చేస్తున్న క్రమంలో ఇరు పార్టీలకు సంబంధించి అటు బీజేపీ కావచ్చు, ఇటు ఎంఐఎం కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించి నేతల మధ్య కార్యకర్తల మధ్య కాస్త వాగ్వివాదం అయితే చోటు చేసుకుంటూ ఉంది. వీటి నేపథ్యంలో అక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఈసీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. అధికారులకు డైరెక్ట్ చేసింది మాధవీలత మీద కేసు నమోదు చేయమని. ఇందులో భాగంగానే మాధవీలత మీద కొద్దిసేపటి క్రితమే కేసులు నమోదు చేశారు. సాయంత్రానికల్లా ఈ పరిణామాలు హైదరాబాద్లో పోలింగ్ ఏ విధంగా జరగబోతుంది అనే అంశానికి సంబంధించి ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయనే అంశాలకు సంబంధించి చాలా ఉత్కంఠ తీవ్రత నెలకొందనే మనం చెప్పుకోవాలి.